చేతులు పైకెత్తి చక్కగా ప్రభునామాన్ని గణపరుచుదాం. మంచిది దేవుని బిడ్డలారా, దైవ సేవకురాలు చక్కటి విషయాలు తెలియచేశారు. మరి ఆమె తెలియచేసినటువంటి మాటల్లోనే ఒక 2 మాటలో నేను చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఒకసారి తిమోతీలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక చదవండి. మొదటి అధ్యాయము 11, 12. ఓకే, 12, 13 వచ్చిన తిమోతీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, 13వ వచనం చదవండి. ఎవరైనా ఎలుగెత్తి మైక్లో చదవాలి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలయ్య చాలా చక్కగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ తన కొడుకైన తిమోతితో చెప్తున్నాడు. ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఏమనంటే, నాయనా తిమోతి, నేను పూర్వము దూషించేవాడిని, పూర్వము హింసించేవాడిని, పూర్వము హాని చేసేవాడిని. అయితే ఆ హింసకుడను దోషకుడనైన నన్ను యేసయ్య తన పరిచర్యకు నమ్మకస్తుడిగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఒక ప్రవచనాత్మకమైన మాట మీకు చెప్తా ఉన్నాను. ఏంటంటే బిడ్డలారా, పూర్వము ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతికారో, ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా బ్రతికారో, ఎవరైతే ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా జీవించారో, నేను అంటాను, వారు కనుక యేసయ్య దగ్గర పశ్చాత్తాపపడి క్షమించమని అడిగి, ప్రభువా, నా మూలంగా నా ఆత్మీయ తండ్రికి, నా మూలంగా నా సంఘానికి, నా మూలంగా నీకు అవమానం కలిగింది ప్రభువా, నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ఉద్దేశాల ద్వారా, దేవా నన్ను బట్టి సంఘానికి కీడు జరిగింది, నన్ను బట్టి కుటుంబానికి కీడు జరిగింది, నన్ను బట్టి ప్రభువా నీ నామానికి అవమానం జరిగిందని ఎవరైతే పశ్చాత్తాపపడి ఒప్పుకొని యేసయ్య దగ్గర దుఃఖపడి పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తారోనండి, ఇదిగో అలాంటి వారినంట యేసయ్య నమ్మకస్తులుగా మారుస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదామా? హల్లెలూయా. మీరు వింటున్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరైతే దేవునికి, సంఘానికి, వాక్యానికి విరోధంగా బ్రతికారో వారంట పశ్చాత్తాపపడి యేసయ్య దగ్గర ఒప్పుకుంటేనంటండి అలాంటి వారికి కృపనిస్తాడట. ఇదిగో అలాంటి వారినండి సంఘములో నమ్మకమైన పునాదులుగా దేవుడు మారుస్తాడు. నేను ఉదాహరణకి చెప్తాను. రాహాబు అనే తల్లి ఉద్యోగం ఏంటండి? వృత్తి ఏంటి అమ్మా? వేశ్య. సమరయ స్త్రీ వృత్తి ఏంటి? బెత్సబా వృత్తి ఏంటి? అంటే గమనించండి దేవుని బిడ్డలారా, చూడండి, వీళ్ళు వారి పూర్వపు సాక్ష్యాలు గమనిస్తే అర్థమైందా? వాళ్ళ సాక్ష్యాలు గమనిస్తే వారు ఖచ్చితంగా మంచోళ్ళు కాదు. రాహాబు వేశ్యతనం చేసేది. అలాంటి రాహాబు యెహోషువ పంపించిన వేగిలి వారిని చేర్చుకుని, మీ దేవుని బలము, మీ దేవుని ఔన్నత్యము, చదవండి ఒకసారి యెహోషువ గ్రంథం, ఓకేనా, 4వ వచనం చదవండి.
ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజం. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి దేవుని బిడ్డలారా. ఈ రాహాబుకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అసలు యెహోవా ఔన్నత్యము, యెహోవా పరాక్రమము, యెహోవా గొప్పతనము, యెహోవా యుద్ధ నైపుణ్యత ఇవన్నీ ఎలా తెలుసు? ఏమని చెప్తుంది ఆ వచ్చిన ఈ వేగుల వారితో? హల్లెలూయా, అయ్యా మీ వలన మా దేశ నివాసులు భయముతో గడగడ వణికిపోతున్నారు, మా రాజుతో సహితం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? మీ దేవుడు మీ పక్షాన యుద్ధము చేసేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం, మీరు ఐగుప్తి దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యెహోవా ఎర్ర సముద్ర నీరును ఎలాగూ ఆరిపోజేసును, యొర్దాను తీరమున అమోరీయుల రాజైన సీహోను ఓగును మీరేమి చేసితురో చదవండి. అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము విన్నాం. హల్లెలూయా. ఏం చేసిందంట? ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, సీహోను ఓగు రాజుని ఎలా నశింపచేశాడో, దేవుని పరాక్రమం అంతటిని గురించి ఈమె ఏం చేసిందంట? అస్సలు నేను చెప్పనా? ఆమె అలా విన్నది కాబట్టి యేసయ్య మీద తనకేం పెరిగిపోయింది? అయ్యా వినాలి, వాక్యం చూడాలి, వినాలి. యేసయ్య మీద ఏం పెరిగిపోయింది? విశ్వాసం పెరిగిపోయింది. హల్లెలూయా. తను పాపాత్మురాలే, తన వృత్తి సరైంది కాదు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఔన్నత్యాన్ని తెలుసుకుందో, యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకుందో, యేసయ్య శక్తిని తెలుసుకుందో, దేవుని బిడ్డలారా, ఆమె ఏమైపోయిందండి? మారు మనస్సు పొందేసింది. నేను చెప్పనా? పనికి మాలిన చెత్త అంతా వినకూడదు. కొంతమంది ఏమండి తల్లులు ఏమండి భార్యల కోసం చెప్తే భర్తలు ఏం చేస్తారో చెప్పరే? చెప్పుడు మాటలకి బలం తక్కువ ఎక్కువ చెప్పట్లేదు మీరు. డైరెక్ట్గా విన్నదానికంటే చెప్పుడు మాటలకి చాలా బలం ఉంటుంది. ఈరోజు నేను అంటాను, మీ చెవులు ఇది మొదలుకొని ఎవరైనా చెప్పిన చెడ్డ మాటలు వినకుండా విని ఏమండి మీరు రియాక్ట్ అయ్యి మీరు ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఒక దైవ సంబంధమైన సంగతులు వినినట్లుగా దేవుని కృప మీ మీద పనిచేయునుగాక. వ్యర్థమైన సంభాషణ వినకూడదు. పోకిరి మాటలు ఏమండి, ఆ చెత్త చెదారం అపవిత్రమైనటువంటి మాటలు మన చెవుని పడకూడదు. నేను చెప్పనా? శిరస్సు క్రీస్తు సంఘానికి, భార్యకి శిరస్సు భర్త. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ లింకప్ పెట్టాడంటే, నీ శిరస్సును కంట్రోల్ చేసేది సైతాన్ అవ్వకూడదు. తలంపులను, చూపులను, వినికిడిని, మాటలను. అర్థమైందా? ఈ ఈ ఈ దీన్ని వింటున్నారు బిడ్డలారా? దేవుడు కంట్రోల్ చేయాలి. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాక్యాలు పలకాలి, విశ్వాసపు మాటలు పలకాలి. కొంతమంది నోరు విప్పితే చెత్త చెదారం మాట్లాడతారు. అసలు ఆ రాహాబు ఏం మాట్లాడుతుందండి? యెహోవా దేవుని యొక్క ఔన్నత్యమును గొప్ప. ఈ తల్లి చెప్తా ఉంది, అయ్యా మీ దేవుని ఔన్నత్యం, మీ దేవుని గొప్పతనం, మీ దేవుని పరాక్రమము మేము విన్నప్పుడు మా జనులలో ఒకలాంటి భయం. ఎప్పుడైనా దేవుని కోసం చెప్పావా? ఎక్కడ చెప్తావు? సోది నెత్తి మీద ఎట్టుకు తిరుగుతావు, సోదు టెపాల. ఎప్పుడు వాళ్ళ కోసం, ఏళ్ళ కోసం, ఏళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, ఏళ్ళ కోసం. నీ నోరిప్పితే ఇతరుల కోసమే తప్ప ఏనాడు దేవుని గురించి ప్రకటించావా? ఏమ్మా ఈ వేశ్య అంటుంది, మీ దేవుని గొప్పతనాన్ని మేము చూసినప్పుడు, మీ దేవుని పరాక్రమం చూసినప్పుడు మా గుండెలు అదురుచున్నాయి. హల్లెలూయా. సమరయ స్త్రీ సుకారును బావి దగ్గర యేసు ప్రభుతో సంభాషించిన తర్వాత, ఆయన చెప్పిన ఉపదేశం విన్నాక, ఆయన చెప్పిన మాటలు విన్నాక, ఆయన చెప్పిన ఉద్దేశాలన్నీ విన్నాక ఊళ్ళోనికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఇదిగో ఇదిగో సమరయ పట్టణములో ఉన్న గ్రామ ప్రజలారా,
అన్నలారా, అక్కలారా, అయ్యలారా, మీరందరూ నా మాట వినండి. నేను చేసిన అపవిత్ర క్రియలను, నేను చేసిన పాపాన్ని, నేను చేసిన అవిధేయతను నాకు తెలియచేసిన ఒక దేవుడు, మెస్సయ్య క్రీస్తు నేను కనుగొన్నాను. హల్లెలూయా. రెండలోయ్, మనందరం యేసును చూడడానికి వెళ్దామని సమరయ పట్టణం అంతటిని యేసయ్య దగ్గరికి నడిపించేసింది. హల్లెలూయా. ఆ పట్టణాన్ని యేసే దగ్గరికి ఏం చెప్పిందండి? తనతో దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పాడు. తన జీవితాన్ని చదివేశాడు. తన చూడండి, ప్రవచనము నేను చెప్తున్నాను చూడండి బాగా. ఒక వ్యక్తి ప్రవచన వరం పొందితే ఆ వ్యక్తి ద్వారా లక్షల వందల ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చారు. చాలామంది, అందుకే పౌలు అంటాడు తిమోతితో, తిమోతి, నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరమును అలక్ష్యము చేయకము, అది ప్రజ్వలించబడినట్లుగా చేయము. ఒక ప్రవచన వరం వాడబడాలంటే ఆ ప్రవచన వరాన్ని వాడేది దేవుని బిడ్డలారా అన్య భాషలని వరం, అర్థమవుతుందా? ఆత్మ వివేచనని వరం, చూడండి, ఆ భాషలకు అర్థం చెప్పే వరం. ఒక ప్రవచన వరానికి ఆపోజిట్గా 4-5 వరాలు పనిచేస్తాయి. చూడండి, ప్రవచన వరం మనలో పనిచేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాముఖ్యంగా నీకు పరిపూర్ణంగా ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే నీలో ప్రవచనాత్మ పనిచేయదు, దెయ్యం ఆపరేట్ చేసేద్ది. మనిషి సంగతిలో ప్రవచించేస్తారు వాక్యం చదవకపోతే. ఇప్పుడు ప్రవచన వరం ఆపరేట్ అయ్యే వాళ్ళందరూ కూడా సొంత మాటలే. నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నీ చూశాను. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవచిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఇంకొక ప్రవక్తను చూశాను. నేను ఎవరిని తప్పుపడతలేదు, లోపాలు చెప్తున్నా. ఒక ఆయన నాకు ప్రవచనం చెప్పాడు, నీకు యాపిల్కాయ తినాలని ఉంది. ఎప్పుడు తినాలనిపిస్తుంది యాపిల్కాయ? ఇవాళ ఒక్కరోజు దాన్ని ప్రత్యేకంగా నువ్వు ప్రవచించి నాకు చెప్పక్కర్లా. అసలు అది ప్రవచనం కాదండి. నేను చెప్పనా? ఒక వ్యక్తి ఆత్మీయ స్థితి, అతను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో దూరంగా ఉన్నాడో అది చెప్తే అది నిజమైన ప్రవచనం. దేవునికి స్తోత్రం. పడిపోయిన వారిని తిరిగి కట్టేదే ప్రవచనం. ఎహెజ్కేలుకి విన్నారా? ఎహెజ్కేలుకి ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళమన్నాడు ఎహెజ్కేల్ని. ఆమె చెప్పండి, అన్నాడా లేదా? ఎహెజ్కేలుకి ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, లోయలోనికి తీసుకెళ్ళి, ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకెళ్ళి ఏమన్నాడంటే, కుమారుడా ఎహెజ్కేల్, ప్రభు ఏంటి ఎండిపోయినవి బతుకుతాయా? నాకేం తెలుసు. ఎండిపోయినవి అని బ్రతుకుతాయా? నాకేం తెలుసు. బ్రతుకుతాయి. ఎలాగా? నేను నీకు ఒక ప్రవచన వాక్కిస్తాను, నీ లోపల ప్రవచన నది నేను ప్రవహింపజేస్తాను, వాటి మీద నువ్వు ప్రవచనమెత్తి పలుకు అంటాడు. అప్పుడు ఈ ప్రవక్త మీద బలమైన దేవుని అభిషేకం వస్తే ఈ ప్రవక్త అంటాడు, ఎండిపోయిన ఎముకలలారా, నరములు పొదిగి మాంసము పొదిగి మీరు లెక్కింప సత్యము కాని సైన్యముగా యెహోవా మిమ్మల్ని బ్రతకమని నాకు ఆజ్ఞాపించాడు. లే, ఒక్క మాట ప్రవచనమెత్తి ప్రవక్త యెహెజ్కేలు పలకగానే ఎక్కడ నరాలు అక్కడ అదిగిపోయాయి, ఎక్కడ ఎముకలు అక్కడ అదిగిపోయాయి, ఎక్కడ నరాలు మాంసం అక్కడ అదిగిపోయి వారు లేచి లెక్కింప సత్యము కానీ సైన్యముగా మారిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, ఆత్మీయతలు దిగజారిపోయిన వారు నీ ప్రవచనం వినగానే, నీ మాట వినగానే బ్రతకగలిగేటట్టుగా ఉండాలి. అది ప్రవచనము, అది అభిషేకము. దేవుని ఆత్మ అలా వాడుకుంటాడు. అంతే తప్ప నీ పిచ్చి కోరుకోవాలందే, నీకు దినం చేయాలందే, నువ్వు చచ్చిపోవాలని ఉంది, ఇది ప్రవచనం కాదు. ప్రవచనం అంటే పడిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు, చచ్చిపోదామనుకున్న వారు తిరిగి బ్రతకడమే. కొట్టో గట్టిగా ఒక బలమైన ప్రవచన అభిషేకం నీ మీదకి రాలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందా ఆమె? అసలు నువ్వు మాట్లాడితే జనం బతికేయాలా? అది క్రైస్తవుడు. చచ్చిపోదామనుకున్నవాడు నువ్వు మాట్లాడితే బతికేయాలా? జీవితం చాలించేద్దామనుకున్నవాడు నువ్వు మాట్లాడితే బతికేయాలి. నీ మాటలు అలా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నీ మాట ఉప్పు వేసినంత కృపాసహితంగా ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఖాళీ దొరికిందనుకో చాలామందికి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వద్దు. నువ్వు ఎక్కువ ఎవరి కోసం మాట్లాడుకుంటావో
ఒక్కొక్కడు ఉంటాడండి, ఆడికి నచ్చలేదనుకో పాస్టమ్మ గారు నచ్చలేదనుకో ఆమె కోసం ఎంతైనా చెప్తాను నేను. చిన్నారి నాకు నచ్చలేదనుకో ఆమె కోసం ఎంత అని చెప్తాను. రామలతమ్మ నాకు నచ్చలేదనుకో ఎంత అని చెప్తాను. ఈ దరిద్రం వదిలేయండి. ఆ చెప్పినవి కూడా కొంతమంది వినేస్తారండి. ఆ చెప్పినవి కూడా ఏం చేస్తారు కొంతమంది. ఆమె ఈ మధ్య నేను బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయినాయి. ఏమి ఎక్కువైపోయినాయి? ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, మేము ప్రార్థనకు రాము మాని, ఎవరికి నష్టం? నువ్వు ప్రార్థనకి మానేస్తే ఎవరికి నష్టం? నీ స్థానం దావీదు సౌలు పోగొట్టుకున్న స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎస్తేరు వస్తీ పోగొట్టుకున్న స్థలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సైతాన్ గడు పోగొట్టుకున్న స్థలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికే. పోగొట్టుకుంటే నీ స్థానాన్ని దేవుడు ఇంకొకరికి ఇస్తాడు. చిన్నదానికి పెద్దదానికి పాస్టర్ గారి మీద అలిగి కోపగించి మేము రాము హల్లెలూయా ఈ దరిద్రాలు ఉండకూడదు. ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. నమ్మకత్వం అంటే అది కాదు. ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. మీ దేవుడు కోసం మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయాయి. బా ఒక వేసి చెప్తుందండి, ఈనాడు పవిత్రంగా ఉన్న పరిశుద్ధంగా మీరు ఎందుకు యేసు ప్రభు కోసం చెప్పలేకపోతున్నారా? మీరు ఎందుకు యేసయ్య కోసం మీ పని చేసే ఆ ప్రాంతాల్లో ప్రభు కోసం చెప్పలేకపోతున్నారా? ఓ మాట చెప్తాను, నువ్వు చచ్చిపోయేలోగా నీ మూలంగా సంఘానికి ఇంత నష్టం కలగకూడదు. నువ్వు దేవుడికి చేసే గొప్ప మేలదే, దేవుణ్ణి ప్రేమించే గొప్ప ప్రక్రియ అదే. ఇక్కడ అంటుంది ఈ సమరయ స్త్రీ ఏమంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు. నేనేం చేశాను? నేను 5గురితో నేను అపవిత్రంగా బతికాను. అదంతా చెప్పేశాడయ్యా. ఇప్పుడు ఉన్నోడు కోసం కూడా చెప్పేశాడయ్యా. ఇవి పంపేస్తున్నానయ్యా, ఇంకా నేను జీవితంలో పాపం చేయను. రాత్రే విన్నాను ఒక మాట. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకో ప్రైజ్ ది లార్డ్ ఆమె చెప్పండి. పనికిమాల సహవాసాలు ఎక్కువైతే ప్రభు ప్రేమ అలాగే దూరం అయిపోతాయి. పనికిమాల సహవాసాలు చేయకూడదు. సహవాసాలు ఏం చేయాలి? నేను రాత్రి చెప్పాను, మన సహవాసం నువ్వు ఎవరితోనైనా సహవాసం చేస్తే దేవునికి ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. ఎవరితోనైనా సహవాసం చేస్తే నీకున్న పవిత్రత ఏమవ్వకూడదు? పోకూడదు. అలాగైతే సహవాసం చేయి. నీకున్న మంచి క్వాలిటీస్ పోయి నువ్వు దేవునికి దూరం అయిపోయి అలాంటి పనికిమాలేసాలన్నీ వేసేవనికి ఏమి ఉండదు. దేవుని స్తోత్రం. బాగా చెప్పాలి. ఎంత గొప్ప సాక్ష్యం. పౌలు కూడా ఏమన్నాడు? పూర్వం నేను ఎవరిని? దోషకుని. ఈమె పూర్వం ఎలాంటిదేమే? పాపం చేసే మనిషి, అపవిత్రంగా బ్రతికే మనిషి. కానీ యేసయ్య కోసం ఎంత సాక్ష్యాన్ని సంపాదించిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బెత్సబా, దేవుని బిడ్డలారా, బెత్సబా పాపం చేసిందండి. ఆ తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డది. అప్పుడు సొలొమోను ఎవరు? ఆ బెత్సబా కొడుకే. అర్థమైందా? నేను చెప్తాను దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటాడు, నమ్మకత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ పాత జీవితాన్ని ప్రభు దగ్గర వదిలేసి నీ పాత అలవాట్లు ప్రభు దగ్గర వదిలేసి నీ పాత పద్ధతులు ప్రభు దగ్గర వదిలేసి నువ్వు కొత్తగా రక్షించబడిన వ్యక్తిగా, కడగబడిన ముత్యంగా ఎప్పుడు మారతావో దేవుడు అప్పుడు నేను నమ్మకస్తుడిగా చేస్తాడు. అప్పుడు నమ్మకస్తురాలుగా చేస్తాడు. కొనసాగకూడదు. పాపాత్మరాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఎవరేమనలేదు నేనేమన్నాను, ఇక పాపం చేయకన్నాడు. అంటే మనం ఒక విషయం గమనించండి. ఏ అలవాటైనా రక్షించబడ్డాక, ఏ పాపమైనా రక్షించబడ్డాక దాని జోలికి పోకూడదు. నీకు సినిమాలు చూసి అలవాటు ఉంది, రక్షించబడ్డాక ఇంకా దాని జోలికి పోకూడదు. నాటికలు చూసి అలవాటు ఉంది, దాని జోలికి పోకూడదు. బూతులాడే అలవాటు ఉంది, దాని జోలికి పోకూడదు. అర్థమైందా? భర్త మీద వ్యతిరేకంగా తిరిగే అలవాటు ఉంది, దాని జోలికి పోకూడదు. ఎదిరించే మనసు ఉంది, అది పోకూడదు. భార్యను కొట్టే మనసు ఉంది, అది పోకూడదు. అది పోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఏమవ్వాలి? పోవాలి. భర్తను కొట్టే భార్యను కొట్టే మనసు పోవాలి. ఎదిరించే మనసు పోవాలి. అపవిత్రంగా బ్రతికే మనసు ఇవన్నీ పోవాలి. పోకుండా దేవుని బిడ్డలారా నువ్వు నమ్మకమైన వ్యక్తిగా మారలేవు. స్తోత్రం చెప్పండి. ఎలా మారలేవు? నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే నీ ప్రాచీన స్థితిని ఏం చేయాలి?
అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒక దైవజనుడండి, ఒక దైవజనుడు బాంబాయి రెడ్ లైట్ ఏరియాలో సేవ చేస్తున్నాడు. బాగా వినండి, నేను రాత్రి విన్నాను ఈ మాట, ఒక దైవజనుడు చెప్తే విన్నాను నేను. అతను బాంబాయి రెడ్ లైట్ ఏరియాలో సేవ చేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం మందిరంలో ఉంటా కొంతమంది యవ్వన బిడ్డలను మంచి శక్తివంతమైన సాధనాలుగా తయారు చేసి బాంబాయి రెడ్ లైట్ ఏరియాలో సువార్త ప్రకటించడానికి పంపేవాడంట. అలా సువార్త ప్రకటించడానికి పంపినప్పుడు ఒక వ్యక్తి భయంకరంగా పాపం చేసే ఒక తల్లి, వింటున్నారా, ఆ పాపం చేసే వ్యక్తి ఈ పిల్లలు వెళ్ళి ఆమెకు చెప్తే మందిరానికి వచ్చిందంట. మందిరానికి వచ్చిన మొదటి రోజు తనకి ఏమీ అర్థం కాలే, 2 వారాలు వచ్చింది, ఏమీ అర్థం కాలే. తనకి చప్పట్లు కొట్టడం, హల్లెలూయా చెప్పడం, యేసయ్య, ఈ 3 ముక్కలే అర్థమయ్యాయి. సరే 2వ వారం తీసుకెళ్ళిందంట. నాకేం అర్థం కావట్లేదు, అయినా మీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక ప్రేరేపణ నా హృదయంలో రగులుతూ ఉంది, అందుకు వస్తానని 2 వారాలు 3 వారాలు వచ్చిన తర్వాత 4వ వారం వెళ్ళి పిలవడానికి వెళ్తే, నువ్వు పిలవద్దు, నేను రాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ దైవజన ఆ వ్యక్తితో, ఆ ప్రార్థనకి తీసుకెళ్ళి ఆమెతో ఈ పాపం చేసే వ్యక్తి మాట్లాడిందంట. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, నిజంగా జరిగిన సంఘటన. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇలా జరిగింది కదా అని చెప్పేసి దేవుని బిడ్డలారా, అలాగూ వారు ఏం చేస్తున్నారంటే 4వ వారం వెళ్ళిందంట. దైవజనుడు ఈమెను గమనించాడు. అమ్మా, 3 వారాల నుంచి వస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందంటే నాకేం అర్థం అవ్వట్లేదయ్యా. సరే అని వారి భాషలోనికి ఒక కొత్త నిబంధన బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదువుతూ ఉందంట. పాస్టర్ గారు బైబిల్ ఇచ్చే ముందు ఒక మాట చెప్పిందంట ఆమె, అయ్యా దైవజనుడా, మీరు మీ పేరు సంతకం చేసి నాకు ఇవ్వండి అందంట. అమ్మ తప్పు, బైబిల్ మీద నా ఆటోగ్రాఫ్ ఇవ్వకూడదు అంటే, లేదయ్యా ఇవ్వండి అంటే, సరే. ఆయన పైన ఒక మాట రాసి కింద ఆయన సంతకం పెట్టాడంట. హల్లెలూయా. ఏంటి ఆ మాట? జీసస్ లవ్స్ యూ, అంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మాట రాసి సంతకం పెట్టిందంట. తను చదువుతుంటే యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినమాట. ఇప్పుడు పాస్టర్ గారు రాసింది, ఈమె చదివింది. సరే, ప్రార్థన చేస్తుందంట. నువ్వు మాట్లాడావు కదా, నిజంగా ఈ మాట నిజమైతే, నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు మాట్లాడే దేవుడు అయితే, నువ్వు నిజంగా నువ్వు రక్షకుడు అయితే ఈరోజు నాతో మాట్లాడాలి అని తాను మొత్తం ఇంటి చుట్టూరు ఉన్న తలుపులన్నీ వేసుకుని తను మాట్లాడమని అలా ఉండిపోతే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడంట. నా కుమార్తె, బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కోసం బ్రతకాలి అని చాలా మాటలు మాట్లాడితే ఎక్కెక్కి ఏడుస్తూ దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పిందంట, అమ్మా నువ్వు చాలా ధన్యురాలు, ఇక నుంచి నీకున్న వృత్తిని మానేసి ప్రభు కోసం బ్రతుకు అంటే అవన్నీ మానేసి ప్రభు కోసం బ్రతుకుతూ మొదలెట్టిందంట. దేవుని స్తోత్రం. చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. అప్పుడు తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఈ వ్యాపారం ఇదంతా వృత్తి అంతా వదిలేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా నాకు ఒక మంచి భర్త కావాలి. సరే, మంచి భర్త కావాలని ప్రార్థన చేసుకుంటుంటే ఒక చక్కటి భర్తను దేవుడు ఆమెకి ఇచ్చాడంట. ఫస్ట్ రోజున, పెళ్ళైన ఫస్ట్ రోజున భర్త అంటున్నాడు, ఈమె ప్రార్థన చేస్తున్నట్టు వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో నమ్ముకోలే. ఈమె ప్రార్థన చేసుకునేదంట. అయితే భర్తకి ఈ విషయం చెప్పాలి ఏమైనా అంటే, భర్త ఏముంది అన్నాడంట, అమ్మాయి మనము ఈ ఫస్ట్ రోజే నేను నీ దగ్గర ఒకటి దాచాను నీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఏంటండి అందంట. నేను కూడా ఒకటి దాచాను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఏంటి అన్నాడంట. ఏం కదమ్మాయి, నేను యేసయ్యని నమ్ముకున్నాను, మరి నీకు ఇష్టమో కాదో నాకు తెలియదు, మరి నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రభుని నమ్ముకున్నాను, బైబిల్ చదువుతాను, నువ్వు నన్ను అభ్యంతరం పెట్టకూడదంటే ఆమె కాళ్ళ మీద పడిపోయి ఎక్కెక్కి ఏడుస్తా, ఏవండి నేను కూడా చెప్పాలనుకున్న సంగతి అదే, నేను కూడా యేసయ్యని నమ్ముకున్నాను,
ఇంకెప్పుడు నేను ఒకవేళ మీకు చెప్పకపోతే మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమని నేను చెప్పాలనుకున్నదని అనుకుంది. ఈమె ఎవరి కోసం ప్రార్థన చేసింది? ఒక మంచి భర్త కావాలి, భక్తి కలిగినోడు కావాలి. చాలామంది వచ్చారంట అన్యులు, ఇతను కూడా అన్యుడే అనుకుందంట. నమ్ముతారా? వాళ్ళిద్దరూ కలిసి ఒక రాష్ట్రంలో బలమైన సేవ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. రాత్రి చెప్పాను శాంతమ్మల ఇంటి దగ్గర, కుటుంబాలలో ఐక్యత ఉండాలి, కుటుంబాలలో ప్రేమ ఉండాలి, కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, పౌలు గారు పూర్వం ఎలాంటోడండి? ఇప్పుడు చూడండి, ఈ రాహాబు పూర్వం ఎలాంటిది, సమరయ ఎలాంటిది, బెత్సెబ ఎలాంటిది. వీళ్ళను దేవుడు ఒక బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. నిన్ను వాడుకోలేడా? నిన్ను బలపరచలేడా? నువ్వెక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావు, ఎక్కడ హేళన చేయబడ్డావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఎవరు నిన్ను అవహేళనగా మాట్లాడారో వాళ్ళ ముందు నిన్ను పైకి లేపలేడా? వాళ్ళ ముందు నిన్ను వాడుకోలేడా? వాళ్ళ ముందు నిన్ను అభిషేకించలేడా? వాళ్ళ ముందు నిన్ను గొప్పగా పైకి ఎత్తలేడా? వాళ్ళ ముందు నువ్వు వారు ఆశ్చర్యపోయేటట్టుగా నీ జీవితాన్ని సాక్షిని ప్రభు పరిమళింప చేయలేడంటే చేయగలడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు పూర్వం దేవునికి ఎంత అవిధేయంగా ఉన్నావు అవన్నీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక వాటి జోలు తీయకుండా కొత్తగా కడగబడిన ముత్యములను తయారైతే దేవుడిని నమ్మకమైన బిడ్డగా మారుతాడు. దేవుడు శక్తివంతమైన ఆయుధంగా మారుస్తాడు. చాలామంది మందిరానికి వస్తారు, మార్పు ఉండదు. మందిరానికి వస్తారు, ఆచారాలు పోవండి, ఆచారాలు పోవు. మందిరానికి వస్తారు, ఆచారాలు పోవు. మందిరానికి వస్తారు, లోక పద్ధతిలో పోవు. మందిరానికి వస్తారు, శరీర సంబంధమైన తాళ్ళు కట్టెత్తారండి. ఏం కట్టెత్తారా? ఆ తాడు కట్టేవాడికి 2 ఏళ్ళని ఎత్తారు, కానీ పాస్టర్ గారు 100 రూపాయలు కానుక ఎత్తకి చచ్చిపోద్ది మనిషి. ఆ తాడు కట్టేవాడికి, అమ్మ మరి పై దెబ్బ చేశారు నీకు, ఏ దెబ్బ? బాగా చెప్పండి. పై దెబ్బ చేసేసారమ్మ నీకు 2116, 2000, 3000 అవుతాయి, 10,000 అవుతాయి అంటారు. అయ్యి ఏం చేస్తారా? ఆదివారం పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటోడికి బేదర్పులు. ఏం తెలిసింది పాస్టర్ గారు మీకు? నువ్వు దేనికి ఎట్టాలి అసలు? దేనికి మంచి పొలంలో విత్తనాలు వేయాలి, కానీ నువ్వు ఎక్కడేస్తున్నావు? మళ్ళీ పైపెచ్చుకి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండి అయ్యగారు, రోజు ప్రార్థన చేసిండి అయ్యగారు, తెల్లవారుజాము ప్రార్థన చేసిండి అయ్యగారు, మధ్యాహ్నం ప్రార్థన. మీరు చచ్చిపోంటే నేను మాత్రం తాళ్ళు కట్టించుకుంటాను, టీవీ కూడా ఉంటాను, నేను శుద్రశక్తి, చేతబడి శక్తి, మాంత్రిక శక్తులు నా కుటుంబంలో ఏలుబడి అయిపోయిన పర్లే, నేను మాత్రం మోకరించను, నా బతుకు మారదా అంటారు కొంతమంది. సిగ్గులేని జన్మలయ్యి. నేను సిగ్గులేని జన్మయ్యి. తాళ్ళు కట్టించకూడదు. నేను ఎవరికో ప్రార్థన చేస్తా చూసాను, ఒకరికి తాళ్ళు కట్టకూడదు. అసలు నీకు ఏసై మీద విశ్వాసం ఉంటే తాళ్ళు జోలికి, మాంత్రిక జోలికి వెళ్ళవు. అసలు నువ్వు ప్రార్థన చేస్తే నీ మీదకి ఎందుకు వస్తాయి? ప్రార్థన చేస్తే మంత్రాలు నీ మీద ఎందుకు పనిచేస్తాయి? ప్రార్థన చేస్తే చేతబడి నీ మీద ఎందుకు పనిచేస్తాయి? నువ్వు నాటకాలు ఆడకో. దేవుని కొంతమంది యాక్టింగ్లు చేస్తారు, యాక్టింగ్ వాళ్ళు ఉంటారు. యాక్టింగ్లు చేయకూడదు. ఆమె చెప్పండి. అసలు నువ్వు ప్రార్థన చేయవు, సరిగా బైబిల్ చదవో, దేవునికి సరిగా లోబడో, దేవునికి సరిగా ఇవ్వో, మందిరానికి సరిగా రావు. దేవుడు నీకు అవసరానికి ఉపయోగపడాలంతే. అలాగైతే దేవుడు చిచ్చి నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. మందిరానికి వస్తారేలో, ఆదివారం వస్తారేలో, క్రిస్మస్కి వస్తారో, ఈస్టర్కి వస్తారో, కానీ వీళ్ళలో ఏముండదో? భక్తి ఏముండదో? ప్రార్థన ఏముండదో? విశ్వాసం ఏముండదో? ఉపవాసం ఏముండదో? సహవాసం ఇవన్నీ ఉండవండి. మళ్ళీ 100 మంది పాస్టర్ గారి దగ్గర తిరుగుతారు కొంతమంది, 100 మంది. మీరు కాదులే, లైవ్లో అంటున్నారు కాబట్టి కొంచెం అలా కూడా ఉపయోగపడతాయని చెప్తున్నా. 100 మంది దగ్గర తిరుగుతారు. కలవరి సతీష్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, ఏమండి, కలవరి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, హల్లెలూయా, క్రిస్దాస్ గారి దగ్గర, అందరి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళందరి దగ్గర తిరుగుతారు. వీళ్ళకి ఒక ఆత్మీయ తండ్రి ఉండో, ఆత్మీయ నాయకుడు ఉండడో. నువ్వు చచ్చిపోతే వీళ్ళందరూ సమాధి చేసేయాల. నీ ఇంట్లో కార్యక్రమం వీళ్ళందరూ వచ్చేయాలి. నీకు ఆత్మీయ తండ్రి రెడీ. నువ్వు ఎవరి దగ్గర ఎదుగుతున్నావు? ఉపదేశంలో ఎదుగుతున్నావా? నేను గద్దించేవాడున్నాడా, సరి చేసేవాడు? ఇలా సరి చేస్తారండి. కలవరి ప్రవీణ్ అన్న దగ్గరికి వెళ్తావు, వెళ్ళొద్దని నేను అంటలే, వెళ్తావు, రైటే, వెళ్ళడం తప్పు కాదు. కానీ అతని ఆత్మీయ తండ్రి రావడు కదా. ఏదో శుక్రవారం స్వస్థ ప్రార్థనకి వెళ్తావు, వచ్చేస్తావు, ఇక అంతేనా? నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడా? నీకోసం పట్టించుకుంటాడా?
చాలామందికి జ్ఞానం తెలుపుతలే. దేవుని స్తోత్రం. నీ పూర్వపు స్థితి వదిలే ప్రస్తుతం కడగబడిన ముత్యంలా తయారవు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు తన మాటలను దీవించును గాక. అందరూ